ఉద్యోగుల రిటైర్మెంట్ సవాళ్లు సర్కారుకు పెనుభారం. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలుగా మారింది. దాదాపు 8,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కాబోతుండగా, వచ్చే 4 ఏళ్లలో ఈ సంఖ్య 38,000 మందికి పైగా చేరుకుంటుందని అంచనా. ఈ రిటైర్మెంట్లు వారితో కలిపి చెల్లించాల్సిన బెనిఫిట్లు ప్రభుత్వం ముందు ఆర్థిక భారాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక ఉద్యోగుల పదవి విరమణతో ప్రభుత్వానికి ఆర్థికంగా కలిగే ప్రభావం ఏంటంటే, ముఖ్యంగా రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్లు, వారి పునాది వేతనం, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సు, సీసీ కంపల్సటరీ అలవెన్సు, సీసీఏ సిటీ కంపల్సటరీ అలవెన్సు, డిఏ అలవెన్సు వంటి పేమెంట్ల ఆధారంగా మొత్తం వేతనానికి 10 రెట్లు లీవ్ శాలరీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగికి సగటున 30,00,000 నుంచి 50,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 8,000 మంది ఉద్యోగుల రిటైర్మెంట్‌కు సుమారు 3,200,00,00,000 అవసరం అవుతుందని అంచనా. 2025-28 మధ్య కాలంలో ప్రతి ఏడాది రిటైర్మెంట్ కోసం సుమారు 5,000,00,00,000 అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. నెలకు కనీసం 400,00,00,000 మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఖర్చవుతాయి. ఇక రాష్ట్రం ఇప్పటికే పలు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించేందుకు సక్రమమైన నిధుల లభ్యత లేదు అని సచివాలయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇక 2021లో అప్పటి ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయంతో 2024 మార్చి వరకు పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు జరగలేదు. ఈ విధానంతో అప్పటి ప్రభుత్వం తక్షణం చెల్లింపులను నివారించినప్పటికీ ఇప్పుడు వసూలు చేయాల్సిన మొత్తం భారీగా పెరిగింది. ఇక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ విరమణలు మొదలవడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం పెరిగింది. రేవంత్ సర్కార్ 3 నెలల పాలన నుంచే ఈ సమస్యను ఎదుర్కొంటుంది. ఇక రిటైర్మెంట్ వయస్సు పెంచడం ద్వారా అప్పటి ప్రభుత్వం సమస్యను వాయిదా వేసిందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లింపులు చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పాలన వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్ల చెల్లింపులను సాధ్యమైనంత త్వరగా అందించేందుకు ప్రయత్నిస్తుందని చెబుతుంది. అలాగే ఆర్థిక నియంత్రణల కారణంగా కొన్ని ఆలస్యాలు జరుగుతున్నాయని అధికారిక వాదన. ఇక ఈ పదవి విరమణల కారణంగా వచ్చే ఆర్థిక ప్రభావం, బెనిఫిట్ల చెల్లింపులు, వీటికి సంబంధించిన రాజకీయ ఆరోపణలు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్లు చెల్లింపు కోసం ఆందోళనలు ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఒకేసారి మొత్తం బకాయిలన్నీ చెల్లించకపోయినా దశలవారీగా పద్ధతిలో చెల్లింపులు చేయాలని ఉద్యోగులు కోరుచున్నారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ మరియు బెనిఫిట్ల చెల్లింపులు తక్షణం పరిష్కరించాల్సిన అంశాలుగా మారాయి. మేనేజ్మెంట్‌లో ప్రతిపాదిత మార్పులు, ఆర్థిక వ్యూహాలు సక్రమంలో తీసుకోవడం తప్పనిసరి. ఉద్యోగుల బెనిఫిట్ల చెల్లింపుల్లో ఆలస్యం ప్రభుత్వంపై మరింత విమర్శలు రాబడతాయి. ఇక పదవి విరమణ ఉద్యోగులు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది.